పిల్లలకి ఇంట్లో బోర్ కొడుతోందని చెప్పేసి ట్యాబ్‌లు అదే పనిగా చూసేస్తారని. మా పాప అయితే పార్క్‌కెళ్దాం రా మమ్మీ అంది. పద నాకు కూడా బోర్ కొడుతోంది. కాసేపు వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి పార్క్‌కొచ్చామన్నమాట. పార్క్‌లో చక్కగా అందరూ విశ్రాంతిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటా సేద తీరుతున్నారు. పెద్దగా ఎండ ఏమీ లేదు. మబ్బుగానే ఉంది. అయినా పర్వాలేదు. చలి అది ఏం లేదు. మబ్బుగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు నడుచుకుని అటు వాకింగ్‌లు చేసేవాళ్ళు, కూర్చున్నవాళ్ళు, పిల్లలు విశ్రాంతి తీసుకుని పచ్చని చెట్లు చక్కగా ఉంది. నాకు చాలా ఇష్టం. ఇలా పార్క్‌లో ఒంటరిగా కూర్చోవడం అంటే చాలా ఇష్టం. ఓ బల్ల మీద కూర్చుని ప్రతి ఒక్కరిని షూట్ చేసి మీ అందరికీ చూపెడుతున్నాను. నా కళ్ళతో చూసిన ప్రతి దృశ్యం మీకు చూపెడుతున్నాను. కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతవారు చూస్తే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. మన నానమ్మ లండన్ వచ్చాక అందరూ మర్చిపోయినట్టున్నారు. సబ్స్క్రైబర్స్ తగ్గారు, లైకులు తగ్గినాయి. మరి లైకులు చెయ్యండి. సబ్స్క్రైబర్స్ పెరిగితే కనుక మరింత ఉత్సాహం వస్తుంది నానమ్మకి. ఇంతవరకు ఆదరిస్తున్న 1,15,000 సబ్స్క్రైబర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మధుకూరి కుటుంబంలో భాగస్వాములైన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. మా మనవలు అయితే పార్కులో ఆడుకుంటున్నారు. ఆడుకునే మనవలను కూడా చక్కగా షూట్ చేసి, ఆ పక్కనే దూరంగా ఉన్నటువంటి చర్చిని కూడా తీశాను. యెహోవా తండ్రి నాయన అని. నాకు కులం మతం ఏముండదు. ముస్లిం దేవుడికి దండం పెడతాను, క్రిస్టియన్ దేవుడికి దండం పెడతాను, వెంకటేశ్వర స్వామికి కొలుస్తాను. సర్వమత సమ్మేళనం అందరూ ఒకటే. భగవంతుడు ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో మన ఇంటికి వస్తాడని నాకు చిన్నప్పటి నుంచి ఒక అభిప్రాయం. చక్కగా అందరూ కూర్చుని అలా సేద తీరుతుంటే నేను బెంచ్ మీద కూర్చుని మీ అందరికీ షూట్ చేసి రోడ్లు, దృశ్యాలు అన్నీ అందరినీ చూపెడుతున్నాను. చక్కటి కనువిందు ఎంత చక్కగుంటాయో. నేత్ర దర్శనం కూడా మంచిదేనమ్మా. రకరకాల మనుషులు చూడాలి, రకరకాల చెట్లు, రకరకాల వీధులు, రకరకాల ఊళ్ళు ఇవన్నీ చూడడం కూడా గాడ్ గిఫ్ట్ అనుకుంటాను నేను. మా అమ్మాయి, మా మనవడు చక్కగా అక్కా తమ్ముళ్ళలాగా ఉయ్యాలు ఊగుతుంటే నాకు భలే సరదా అనిపించింది. వాళ్ళ తల్లి కొడుకుల్లా కాదు, అక్కా తమ్ముళ్ళలా ఊగుతున్నారు పోటీ పడి. నచ్చితే ఒక లైక్ చేయండి. సిటీ సెంటర్కి వెళ్దాం, షూ కొనుక్కోవాలన్నారు. సిటీ సెంటర్కి వచ్చేసాం అన్నమాట. సిటీ సెంటర్కి వచ్చి నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పేసి కూర్చున్నాను. ఒక ఆవిడ సాయంకాలం 5:30 అయింది. ఈవినింగ్ ఫుడ్ తెచ్చేసుకొని చూడండి అంత ఓల్డ్ పీపుల్. ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే నాకు భలే మోటివేషన్ వస్తుంది. ఈ వయసులో కూడా మనం ఇలాగ ఉండాలని. ముందు ముందు నానమ్మ కూడా ఇలా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఒక చక్కగా డబ్బాలో ఫుడ్ కొనుక్కు తెచ్చుకుంది, చక్కగా తింటా రిలాక్స్ అవుతుంది. మరి సిటీ సెంటర్ని కూడా మీకు చూపిస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేసి మధుకూరు కుటుంబంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నానమ్మకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.